మనం నేర్చుకున్నాం. అదే క్యాలెండర్ మారింది. క్యాలెండర్ మారింది అయితే క్యారెక్టర్ మారిందా? క్యాలెండర్ అయితే మారింది, క్యారెక్టర్ మారిందా? ప్రియమైన దేవుని పిల్లలారా, క్యాలెండర్ మారింది. క్యాలెండర్ మనం మార్చేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్యాలెండర్ను మనిషే తయారు చేశారు. కారణం కాలాన్ని బట్టి. ఈ యొక్క కాలం గురించి మనం ఆలోచిస్తే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే భూమి మీద మనిషి అనుభవించేటువంటి సంపాదించేటువంటి వాటి అన్నింటికంటే ఈ యొక్క కాలం అనేది చాలా విలువైనది. ధనం, డబ్బు సంపాదించుకుంటాం. అది కొన్ని కారణాల వల్ల పోతే లేదా మనం ఉపయోగించుకున్న తర్వాత మన జోబి ఖాళీ అయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు. బంగారం అది పోగొట్టుకుంటే లేదా ఎవరైనా దొంగ దోపిడీ చేస్తే, ఎవరైనా మోసం చేసి మన దగ్గర నుండి కాజేస్తే పోయిన బంగారాన్ని కూడా ఏం చేయొచ్చు, తిరిగి సంపాదించుకోవచ్చు. అయితే కాలాన్ని మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేదు. అంత విలువైన ధనం కంటే, బంగారు కంటే విలువైనది కాలము. లోకంలో మనుషులు టైమ్ ఈజ్ మనీ అన్నారు. కాలం అంటే డబ్బుతో పోల్చినారు. వారికి అర్థమైంది డబ్బు విలువ, కాబట్టి డబ్బుతోనే పోల్చారు. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. గోల్డ్, బంగారం, అది ఎంత విలువైనదో వారికి తెలుసు కాబట్టి దానితోనే పోల్చి మాట్లాడారు. అయితే వాటన్నిటికంటే అతీతముగా భూమి మీద లేదా విశ్వం ప్రకారంగా చూసుకున్నా కానీ కాలం అనేది చాలా విలువైనది. పోయిన కాలాన్ని తిరిగి సంపాదించుకోలేము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క కాలము ఇది ఇచ్చింది ఎవరంటే దేవుడే. కాలముకు అధిపతి, అధికారిగా ఆ యొక్క కాలాన్ని తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఒక శక్తిమంతుడుగా ఎవరు కనబడతా ఉన్నారంటే దేవుడు కనబడతా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం ఈ సమయంలో. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ దేవుడు రాయించినటువంటి ఒక చక్కటి మాట మనం చదువుకుంటూ ఉన్నాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఈ కాలమును, ఈ సమయములను తండ్రి, పరలోకపు తండ్రి, మన దేవుడు ఆయన తన ఆధీనంలో పెట్టుకున్నాడు. దేవుడు ఈ సృష్టిని ఎన్ని రోజుల్లో కలుగజేశాడు? దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఎన్ని దినములలో కలుగజేశాడు? మానవులతో సహా 6 దినములు. 6 దినములు కష్టపడ్డాడు. 7వ దినమున విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు ప్రారంభంలో దేవుడు ఈ సృష్టిని, ఈ ప్రకృతిని చేస్తూ ఆయన విశ్రమించాడు 7వ దినమున. అయితే 6 దినంలో ఆయన కష్టపడ్డాడు. ఆ 6 దినముల గురించి మనం ఆలోచిస్తే ఆ కాలము మనలా మనం అనుభవించేటువంటి ఈ రోజు కంటే 24 గంటలు. ఈ కాలానికి సంబంధించినటువంటి రోజు లాంటి రోజు కాదు అది. అది సృష్టి కాలం. మనం ఉన్నటువంటిది, మనం గడుపుకుంటున్నటువంటి ఈ కాలము మన జీవితంలో గడిచేటువంటి ఒక దినం అనేది ఆ సృష్టి కాలానికి సమాన కాలం. ఆ సృష్టి కాలంలో
మనలాగా ఇలాంటి దినాలతో కూడినటువంటి సంవత్సరాలు ఎన్నో ఉంటాయి. అంటే ఈ సృష్టి కలిగింది, ఈ సృష్టి ఏర్పడింది ఎప్పుడు అంటే శాశ్వతం అయితే డైరెక్ట్గా యథార్థంగా మరి సరైనటువంటి సమయం చెప్పలేదు, కానీ సుమారుగా అనే పదం ప్రయోగించి 1500 కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు లేదా ఒక సూపర్ శక్తి వలన ఈ సృష్టి ఏర్పడిందని ఈరోజు శాస్త్రవేత్త తన శాస్త్రాన్ని బట్టి చెప్తా ఉన్నాడు. కాలం ఎవరు చెప్పలేదు, కాలానికి అధిపతి దేవుడే, ఆయన మాత్రమే చెప్పగలడు, ఆయన మాత్రమే తెలుసు, ఆయనే కాలము అధిపతి. ఇక్కడ శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట మనం చదువుకున్నాం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. ఈ సృష్టి ఏర్పడింది ఎప్పుడు, ఇది ఏ మనిషి చెప్పలేడు, దేవుని స్వాధీనంలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం ఇంకొక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. క్షమించండి, 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను ఏం చేస్తాడట? ఏం చేసే శక్తిమంతుడట ఆయన. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటున్నాం పిల్లలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉంది. కాలములను సమయములను మార్చేవాడు, ఆయన మారుస్తాడు. మార్చడం అంటే ఏదో ఒక పెనం మీద వేసి మార్చడం కాదు. ఒక చిన్న గోళం తీసుకొని అందులో కొన్ని చిప్స్ అవి వేసి మార్చడం, ఇది కాదు మార్చడం. ఆయన మార్పు చేస్తాడట. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉంది. తన స్వాధీనంలో పెట్టుకున్నవాడు, మార్చే శక్తిమంతుడు, అధిపతి ఆయన కాబట్టి, ఆయన సుప్రీం కాబట్టి ఆయన తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆయన కాలములను సమయములను మార్చువాడే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టి చేసిన దేవుడే, ఈ సృష్టిని పరిపరిమ చేస్తున్నది కూడా దేవుడే. ఈ సృష్టి యొక్క కాలం తన ఆధీనంలో ఉంది. ఈ కాలాన్ని కూడా దేవుడే మార్చగలడు. మార్చే శక్తి ఆయనకే ఉంది. అయితే ఆయన ఎప్పుడైనా మార్చాడా? మార్చాడనేది మనకు కొంచెం కొన్ని మాటలు మనం ఆలోచిస్తే నిజంగా ఈ యొక్క మాట మనం విన్నాం కాబట్టి మన హృదయంలో బలపడుతుంది. ఆయన మార్చారా ఏదైనా ఒక సమయంలో? మీకు అందరూ తెలుసు, ఒకనొక సందర్భంలో పాత నిబంధనలో భక్తులు యెహోషువ ప్రార్థన చేశాడు యెహోషువ. సూర్యచంద్రులు ఏమైపోయాయి? ఆగిపోయాయి. ఆపింది ఎవరు? యెహోషువనా? యెహోషువ ఆపగలడా? యెహోషువ ప్రార్థన చేయగలడు. ఆపగలిగేవాడు, మార్చగలిగేవాడు దేవుడే. ఒక మాట చదువుకుందాం. అది యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనంలో మధ్యలో నుండి చదువుకుంటాం. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఎందుకు నిలవాలి? ప్రార్థన. చూడండి తర్వాత అంటున్నాడు, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను.
ఇశ్రాయేలు ప్రజల మీదికి శత్రువులు వచ్చారు. ఆ శత్రువుల మీద పగ తీసుకోవాలి, వారిని హతం చేసేసేయాలి. అస్తమిస్తా ఉంది. ప్రభువా అడిగాడు, ప్రార్థన చేయన్నాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని దేవుడు ఏం చేశాడంటే సూర్య చంద్రులను ఆపాడు. పేమైన దేవుని పిల్ల చూడండి, 11వ వచనం చదువుకుందాం. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒకనాడంతా అంటే సృష్టిలో, కాలచక్రంలో, ప్రకృతిలో ఈరోజు విశ్వంలోకి వెళ్ళిపోయి చూస్తే చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒకసారి ఆలోచిస్తే విశ్వాంతరాలకు వెళ్ళిపోయి చూస్తే మనం ఉన్నటువంటి భూమి ఒక గెలాక్సీలో, ఒక పాలకుంద అనేటువంటి ఒక గెలాక్సీలో ఉంది. ఈ గెలాక్సీలో ఒక కుటుంబం, సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో 3వ గ్రహంగా భూమి ఉంది. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. మనం ఉన్నటువంటి సౌర కుటుంబము, ఈ సౌర కుటుంబం ఒక గెలాక్సీలో ఉంటే, పాలకుంద అనేటువంటి గెలాక్సీలో ఉంటే, ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో చాలా ఉన్నాయి. అన్నీ తిరుగుతూ ఉన్నాయి. అలా తిరుగుతూ ఉన్నటువంటి వాటిలో ఒక పాలకుంత అనేటువంటి ఒక గెలాక్సీలో 3వ సౌర కుటుంబంలో ఒక 3వ గ్రహంగా ఉన్నటువంటి భూమి ఇది తిరుగుతూ ఉన్నప్పుడు కాలములో, సమయంలో భూమి మీద భూ నివాస కాలంగా, భూ నివాసంలో మనం ఉన్నటువంటి మన జీవిత కాలంలో సూర్యుని యొక్క ఉదయము, అస్తమయము, ఉదయించడము, అస్తమించడము ఈ మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఒకనాడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక భక్తుడు ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. వెళ్ళేటువంటి ఒక ట్రాఫిక్లో అన్ని ట్రాఫిక్ పోలీస్ అలా ఆపగానే ఆగినట్టుగా భక్తుడు ప్రార్థన చేయగా మనవి విన్నటువంటి దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ భ్రమణాన్ని ఆపినట్టుగా మనం అర్థమవుతాము. అదే మనం విన్నమాట చదువుకున్నాం, దానియేలులో చదువుకున్నాం. ఆయన కాలములను, సమయములను మార్చువాడు, జరగవలసింది జరగకుండా ఆపాడు ప్రియమైన దేవుని పిల్ల. దేవుని యొక్క పవర్ మనం ఆపలేము, మన వల్ల కాదు. భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రార్థన విన్నాడు, దేవుడే ఆపాడు. అక్కడ ఏ గవర్నమెంట్ ఆపలేదు, ఏ సైంటిస్ట్ ఆపలేడు. ఎవడు కాలాన్ని కదపలేడు, చెరపలేడు, మార్చలేడు. ఇది ఒక సందర్భం కదా. మరొక సందర్భం కూడా చదువుకుందాం. హిజ్కియా కాలంలో జరిగినటువంటి సందర్భం రాజులలో ఉంటుంది ఈ మాట, యెషయా గ్రంథంలో కూడా ఈ సందర్భం ఉంటుంది. ఒకసారి 2వ రాజులకు వెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా, మరణకరమైన రోగం వచ్చింది, ఇక చచ్చిపోతాడు. మరణకరమైన రోగం. కొత్త నిబంధనలో కూడా ఒక ఆయన రోగం వచ్చింది చచ్చిపోవడానికి. ఎవరైనా రీసెంట్గానే మనం ఒక లెసన్ చెప్పాం. యేసు కంట కన్నీళ్ళు అనే పాఠంలో ఒక సందర్భం వచ్చింది లాజరు గురించి. లాజరుకు రోగం వచ్చింది. ఎందుకు? ఇక మరణం అవుతాడు. ఆ లాజరు యేసుక్రీస్తు బతికిస్తాడు. దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ఘనత రావాలి, మెప్పు రావాలి. అందుకే వచ్చేసింది మనకి. ఇక్కడ చూస్తే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చేసింది. అప్పుడు ప్రవక్త వచ్చాడు యెషయా. ఆయన ఎద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దగ్గర. నీవు మరణం అవుతున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిస్తున్నానని చెప్పగా, నువ్వు చచ్చిపోతావు, నీ బ్రతుకు చక్కబెట్టుకో. దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. దేవుని సన్నిధిని మోకరిల్లి ప్రార్థన చేశాడు.
కన్నీరు విడుచుతూ యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుడు మనిషి యొక్క మనసును చూసేవాడు. ఆ మనిషి యొక్క మనసులో నుండి వచ్చేటువంటి కన్నీళ్లు, ఆయన ప్రతి మనిషి కంటి నుండి వచ్చే కన్నీళ్లు దేవుడు చూస్తాడు. మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా హృదయాన్ని ఎవరు పరిశీలించలేదు, నా కన్నీళ్లను మరి గ్రహించేవారు లేదే అని అనుకోవచ్చు. కానీ మనిషికి తెలియకపోవచ్చు, కానీ పరలోకం ముందు ఉన్నటువంటి మనందరికీ కన్నేదండి దేవుడు. ఆయన మన మనసులో ఏముందో, మన మనసు ఏంటో, మన కన్నీళ్ళ వెనక కారణం ఏంటో ఎరిగిన దేవుడు, ప్రేమైన దేవుడు. దుఃఖంతో, పశ్చాత్తాప హృదయంతో, నలిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. అరే, నా కుమారుడు చాలా వేదనతో కన్నీళ్లతో బాధపడ్డాడు కదా అని ఆయన ప్రార్థన విని మరి ప్రవక్తతో ఏం చెప్పాడు చూడండి. 5వ వచనం చదువుకున్నా. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఆ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను. 15 సంవత్సరాల ఆయుష్కాలానికి ఇచ్చేస్తాను. నీ పెరుగుతుంది, ఆయుష్కాలం పెరుగుతుంది. హిజ్కియా దేవుడు చెప్పాడు. నీ కన్నీళ్లను చూశాడు ఆయన, నీ మనవి విన్నాడు ఆయన. ఇదిగో మరణించవలసిన వాడవు, 15 సంవత్సరాల సమయాన్ని ఆయన నీకు పెంచుతాడు నచ్చా అని చెప్పాడు హిజ్కియా. యెషయా ప్రవక్త చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఆ మాట విన్న తర్వాత కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమన్నాడు చూద్దాం. 8వ వచనం, యెహోవా నన్ను స్వస్థపరుచు ననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకు సూచన ఇది అని హిజ్కియా యెషయాను అడగగా, యెషయా ఇట్లా అంటున్నాడు. 9వ వచనం, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చును అనుటకు ఆయన దయచేసిన సూచన ఏంటంటే, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా. నీడ నడిచింది, నీడ 10 మెట్లు నడిచెను కదా. అది తర్వాత మళ్ళీ చదువుతాను చూడండి. నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా. అవునా, ముందుకు నడిచింది, 10 మెట్లు ముందుకు నడిచింది, 10 మెట్లు వెనుకకు నడుస్తారు. 10వ వచనం కూడా చదువుతాను. అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట సాలను. అంటే ఇక్కడ సందర్భం విషయం ఏంటంటే, 10వ వచనంలో చదువుతాను. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్టు చేశాను. ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. విషయం ఏంటంటే, ఉదాహరణకు మనమే ఒక చెట్టు కింద ఉన్నాం, ఉదయం పూట ఉన్నాం, సూర్యుడు ఉదయించాడు ఒక సైడ్ నుండి. ఆ సూర్యుని యొక్క వెలుతురుకు చెట్టు యొక్క నీడ ఆ సూర్యుని యొక్క వ్యతిరేక దిశలో నీడ ఒకవైపు పడింది. సూర్యుడు మధ్యాహ్న కాలానికి వచ్చేసాడు. ఆ నీడ అటువైపు నుండి ఇటువైపు నీడ వస్తుందా? నీడ వస్తుంది. ఇంకా సూర్యుడు అలా వెళుతూ సాయంత్రం కాల సమయం, అస్తమించే సమయం ఇటువైపు వస్తే మళ్ళీ నీడ ఎటువైపు వెళ్ళిపోతుంది? ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వెళ్ళిపోతుంది. సూర్యుని యొక్క భ్రమణం వలన, అది వెళ్ళిపోతూ ఉండడం వలన నీడ అనేది కూడా కదులుతూ ఉంది. ఇది మనకు అర్థమైతే, ఆ రోజు హిజ్కియా
నీకు 15 సంవత్సరాలు పెంచాను. సూచన ఏంటి అన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, నీడ పని మెట్లు ముందరికి నడిచింది కదా, ముందరికి నడిచిన నీడ వెనకకు నడిచిందంట. అంటే అర్థం ఏంటి? నీడ ముందుకు వెళ్ళిన నీడ వెనుకకు వచ్చిందంటే నీడ అర్థం ఏంటి అంటే, పైన ఉన్నటువంటి సూర్యుడు ఆయన గమనంలో కూడా మార్పు వచ్చినట్టేనా? ముందుకు వెళ్ళింది వెనక్కి రావడం ఏంటి? ఎవరు మార్చలేరు, దేవుడు మాత్రమే మార్చగలడు. ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, మళ్ళీ తిరిగి సాయంత్రం కాకుండా ఉదయం అయిందంటే అర్థం ఏంటి? సూర్యుడు ముందుకు వచ్చాడని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిట్టే కదా, మార్పు జరిగితే కదా. ఇది చేసేదేవుడు. ఈ కాలంలో సమయంలో స్వాధీనంలో ఉంచుకున్నదేవుడు, శక్తిమంతుడెవడు? దేవుడే. బస్సులో డ్రైవర్ ఉన్నాడు, వెళ్ళేటువంటి ఆకాశంలో వెళ్ళే ఫ్లైట్కు పైలట్ ఉన్నాడు. ఈ సృష్టిని నడిపించేది కూడా దేవుడే. సృష్టికి కాలం ఇచ్చింది దేవుడే. ఈ సృష్టి యొక్క కాలాన్ని ఆదిలో పెట్టుకున్నది దేవుడే. ఈ కాలంలో మారుస్తున్నది కూడా దేవుడే. ప్రేమైన దేవుని పిల్ల. అయితే ఈ సృష్టిని ఇచ్చి ఈ సృష్టి యొక్క కాలాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఇందులో ఉన్నటువంటి సౌర కుటుంబంలో 3వ గ్రహంగా భూమి ఉంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి నరుని గురించి మనం ఆలోచిస్తే, ఈ నరునికంటూ దేవుడు కొంత కాలాన్ని ఇచ్చాడు. సృష్టికి కాలం ఇచ్చింది దేవుడే, కాలాన్ని మార్చే శక్తిమంతుడు దేవుడే. భూమి మీద ఉన్నటువంటి మనిషి ఇస్తున్నది కూడా కాలం దేవుడే. మనకు కూడా ఆయుష్కాలం ఇచ్చాడు, కొన్ని సంవత్సరాలు భూమి మీద జీవించేటువంటి కొంతకాలం ఇచ్చాడు. ఒక మాట చదువుకుందాం ఈ సమయంలో. దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఈ సమయంలో ఈ మాట గుర్తొచ్చింది, మంచి మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశములై ఉన్నాము. ప్రభువా, భూమి మీద ఉన్నాం కదా, మేము భూమి మీద ఉన్నాం. మేమందరం నీ ఎదుట నీ సన్నిధులు ఎలాంటి వాళ్ళమంటే అతిథులము, పరదేశులము. ఈ దేశం మాది కాదు, ఈ లోకం మాది కాదు, మేము పరదేశులం, అతిథులము. తర్వాత కంటిన్యూగా, మా భూ నివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఎవడునూ లేడు. భూమి మీద మేము జీవిస్తున్నటువంటి ఈ భూ నివాస కాలము ఇది నీడ అంత అస్థిరము. నీడ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ అస్థిరమైనది. నీడ ఉండదు, ఒక చోట వెళ్ళిపోతూ ఉంటుంది, అది స్థిరంగా ఒక చోట ఆగదు. మా యొక్క జీవితకాలం కూడా ఇది కూడా భూనివాస కాలం, ఇది అస్థిరము, స్థిరము కాదు. ఒకప్పుడు బాల్య దశ, తర్వాత యవన దశ, ఆ తర్వాత మధ్య వయసు దశ, ఆ తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత మేము ఉన్నాం. మేము చనిపోయిన తర్వాత ప్రేమించిన వాళ్ళు ఒక పూట గొడవ పెడతారంతే. కొంతకాలం ఉంటాం, వచ్చాము వెళ్ళిపోతాం, పుట్టాము చనిపోతాం. ఇది కొంతకాలమే ప్రేమైన దేవుని. ఇది మన భూనివాస కాలం. మనం ఉన్నటువంటి ఈ కాలము భూనివాస కాలము. ఎంతకాలం ఉంటాము మనకు తెలియదు. ఈ కాలాన్ని ఇచ్చిన దేవుడే. ఎప్పుడు ఇచ్చారు? కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. భక్తుడు పలుకుతున్న మాట, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను. నేను పిండమై ఉన్నప్పుడే, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూసింది మొదట ఎవరో తెలుసా? డాక్టర్ కాదు. నన్ను చూసింది ఎవరో తెలుసా? తండ్రి కాదు. నన్ను చూసింది ఎవరో తెలుసా? మొదటిగా నా తల్లి కాదు. ప్రభువా, నువ్వే నా తల్లి. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. భూమి మీద మేము ఎన్ని దినాలు ఉండాలో, భూమి మీద ఈ భూ నివాస కాలంలో ఎంతకాలం జీవించాలో, ఈ సంవత్సరములు, ఈ దినములు, ఈ నెలలు ఎన్ని గడియలు అయితే ఉన్నాయో అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. పుట్టినప్పుడు కాదు, పుట్టక మునిపే, తల్లి గర్భంలో ఉండగానే ఈ ఆయుష్కాలం ఏదైతే ఉందో ప్రభువా, అది నువ్వు రాసుకున్నావు ప్రభువా. నీ గ్రంథంలో నువ్వు లిఖించుకున్నావు.
ఈ దినములు నేను చూస్తూ ఉన్నాను, ఈ భూనివాస కాలంలో నేను ఉన్నాను, ఈ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాను. అయితే నువ్వు ఇచ్చిన కాలం ఎంతో నాకు తెలియదు, నీ ఎంతకాలం ఉంటానో తెలియదు. అయితే ఈ దినములు గడిచిపోతూ ఉన్నాయి. పందెపు రంగమందు పరిగెత్తేటువంటి ఒక అథ్లెట్ శరవేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా నా దినములు గడిచిపోతూ ఉన్నాయి. అప్పుడే మధ్య వయసులో వచ్చేసాను, అప్పుడే వృద్ధాపదేశాలకు వెళ్ళిపోతా ఉన్నాను, అప్పుడే శరీరంలో మార్పుల కాలం అయిపోతుందా, కాడికి చేరుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. తెలియదు టైం అయిపోతుందని, టైం గడిచిపోతుందని, మృత్యువుకు దగ్గరగా వెళ్ళిపోతున్నామని తెలియదు. సంబరాలు, ఆనందం, క్యారెక్టర్ మార్చేస్తా ఉన్నాం. క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ ఎలా ఉంది? ఒకప్పుడు ఆదాము హవ్వను దేవుడు చేసినప్పుడు వారి యొక్క ఆయుష్కాలం ఎంత, వారి యొక్క భూ నివాస కాలం ఎంత? మరణం లేదు, మరణం లేదు. పండు తినుదినమున నిశ్చయంగా చచ్చారు. ఆయుష్కాలం తగ్గిపోయింది. ఆదాము యొక్క ఆయుష్కాలం ఎంత? ఆదాము యొక్క జీవిత దినం ఎన్ని దినములు? ఒకప్పుడు మరణం లేదు. దేవునికి అవిధేయులు అయిపోయిన తర్వాత ఆయుష్కాలం తగ్గిపోయింది. 930 సంవత్సరాలకు వచ్చేసింది. ఆదాము తగిన దినములన్నీ 930. ఆ తర్వాత దేవునికి అవిధేయులు అయిపోయారు ప్రపంచ మానవాళి. దేవుని కోపం రగిలింది. ఇక వీళ్ళ టయాన్ని తగ్గించేసారు, మార్చేయాలి వీళ్ళ టయాన్ని. సృష్టి కాలాన్ని మార్చిన దేవుడు మనిషి యొక్క కాలాన్ని కూడా మార్చేశాడు. ఎందుకు ఇంతకాలం వీరికి? ప్రారంభంలో 930, 905, 915, 700, 800 సుమారుగా 100 సంవత్సరములు మనిషికి దేవుడు ఇచ్చినటువంటి దేవుడు అంత ఆయుష్కాలం బ్రతికినటువంటి వారు తర్వాత దేవుడి విరోధంగా వారు మారినప్పుడు దేవుడు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. సమయం ఉందా మనం? ఓకే, తొందరగా చూసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. మీకు తెలిసిన మాటే. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం పిల్లలు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళను. సుమారుగా 1000 సంవత్సరాలు జీవించినటువంటి ప్రారంభ మానవాళి దేవుడు వారి యొక్క ఆయుష్కాలాన్ని తగ్గించాలనుకున్నాడు. 120 ఏళ్ళు, యావరేజ్ 120 పెట్టేశాడు. అప్పుడే కోపంతో ఉన్నటువంటి రగిలిపోయిన దేవుడే ఈ 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయం చూస్తే ఆ కాలంలోనే జలప్రలయం నీళ్ళతో చంపేశాడు. కోపం రగిలిపోయింది. ఆయన కోపానికి ఇంకా కొన్ని అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు 19వ అధ్యాయంలో ఆకాశం నుండి సొదొమ గొమొర్రా పైకి ఏమొచ్చేసింది? అప్పుడు వర్షం కాదు, నీళ్ళతో కాదు, చంపేసింది. వెరైటీగా చంపాడు, అగ్నిగంధక. ఒకప్పుడు ఎక్కువ ఆయుష్కాలం పడిపోయింది. కాలాన్ని మార్చాడు దేవుడు. సృష్టిలో కాలాన్ని ఎలా అయితే మార్చగలిగిన దేవుడు శక్తిమంతుడు, నరుని యొక్క కాలాన్ని కూడా దేవుడే ఆయన ఇచ్చి తర్వాత ఆయనే మార్చేస్తా ఉన్నాడు. 120 వచ్చేసింది, ఇక తర్వాత 70 అన్నాడు. చూద్దాం, ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో ఉన్నాము. ప్రభువా, మా జీవితకాలం ఆయుష్కాలం 70 లేదా 80, యావరేజ్ 70 లేదా 80. ఓన్లీ ఈ 70-80 ఏళ్ళైనా సరే సుఖవంతమైనటువంటి జీవితంగా, ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉంటుందంటే అది లేదు. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం, పక్షి ఎగిరిపోయినట్టు. 70-80 ఒకప్పుడు ఎంత ఆయుష్కాలం నలుగిచ్చాడు, తర్వాత ఏ స్థితికి వచ్చేసాడు. 70-80 తగ్గిపోయింది కాలం. అయినా రోగములే, బాధలే, నొప్పులు, గ్యాస్ ట్రబుల్, రోగాలు, క్యాన్సర్స్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అప్పట్లోనే 70-80 అన్నాడు. ఇప్పుడు
100 ఏళ్ళు బతుకుతా గ్యారెంటీ ఇవ్వగలనా? పోనీ 50 సంవత్సరాలు బతుకుతా గ్యారెంటీ ఇవ్వగలనా? ఈ తర్వాత క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఈ తర్వాత క్షణం మన క్షణం కాదు, మన కాలం కాదు. ఈ తర్వాత అన్నాడు ఇంకా వెళ్ళిపోతే ఒక 120 అన్నాడు, 70 అన్నాడు భక్తుల ద్వారా. ఇక తర్వాత వెళ్ళిపోతే డౌట్తో ఆయన చెప్పిన మాట చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో టుమారో ఏమో తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. దేవుడు అంటున్నాడు నీకేమి రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపు నేను వెళ్ళాలి పలానా ప్రాంతానికి, నువ్వు బట్టలన్నీ సర్దుకుంటావు, నీకు తెలియదు. పలానా ఏదో చేయాలనుకుంటావు, నువ్వు చేయలేవు. అన్ని మార్పులే, నువ్వు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ప్రియమైన దేవుని పిల్లలారా, రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏమి పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఏంటి ప్రభు, ఆవిరి వంటి వాడనా? ఏదో కనీసం బంగారం లాగా ఇంకా ఏదైనా ఒకదానితో పోల్చడానికి అలాంటి అర్హత కూడా లేదా ప్రభు? లేదా ఆయన నీ జీవితం ఆవిరి లాంటి జీవితం, ఆవిరి వంటిది. తల్లులందరూ మరి వంటలు చేస్తారు చక్కగా. అలా మూత తీయగానే ఆ పాత్రలో ఏమొస్తుంది? పైకి ఏమొస్తుంది? ఆ పాత్రలోని కూరగాయలు పైకి వచ్చేది ఆవిరి. ఆ ఆవిరి పైకి వస్తుంది. ఆ వచ్చిన ఆవిరి ఆ గదిలో ఎంతసేపు ఉంటుంది? పోనీ గంట సేపే తిరుగుతుందా? లేదు, క్షణాలలో అలా కనబడుతుంది మన కంటికి. అలా కనబడకుండా కనుమరుగైపోతుంది. ఆ ఆవిరితో దేవుడు పోల్చి చెప్పాడు, రేపేమి సంభవించినా తెలియదు. నువ్వు ఎలాంటి వాడు అంటే దేవుడు అన్నాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి లాంటి జీవితం నాయన అనేది ఇక చెప్పడానికి లేదు. ఆవిరి లాంటి బ్రతుకు. నేను నీకంటూ కొంతకాలం ఇచ్చాను, ఆయుష్కాలం ఇచ్చాను, భూనివాస కాలం నీకు ఇచ్చాను. ఇచ్చిన కాలాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఈ జీవిత కాలాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావు? ఈ భూనివాస కాలంలో, దేవుడు మనకిచ్చిన కాలంలో మనం ఎలాగైనా ఉండవచ్చు. మనకిష్టం వదిలేశాడు. ఆయన బలవంతంగా నడిపించేవాడు కాదు, స్వేచ్ఛనిచ్చాడు. ఈ కాలాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దేవుడి కొరకు మనం వినియోగించాలి. ఆయన బలవంతంగా మార్చేవాడు కాదు, ఆయన బలవంతంగా నడిపించేవాడు కాదు. స్వేచ్ఛనిచ్చాడు. మనం ఎలా జీవించాలో బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి మన చేతిలో పెట్టాడు. ఒక కంపెనీ వస్తువు తయారు చేస్తుంది. ఆ వస్తువుని ఎలా ఆపరేట్ చేయాలో ఒక మాన్యువల్గా కంపెనీ పుస్తకం ఇస్తుంది. ఆ పుస్తకాన్ని చదువుకొని మనం ఎలా ఆపరేట్ చేయాలో అలా ఆపరేట్ చేయాలి. దేవుడు మనిషిని చేశాడు, కొంతకాలం ఇచ్చాడు, టైం చెప్పలేదు. ఎలా బ్రతకాలో చెప్పాడు. ఎంతకాలం ఇచ్చానో చెప్పలేదు, కానీ ఎలా బ్రతకాలో దేవుడు మనిషికి ఆ యొక్క విధానాన్ని ఇచ్చాడు. పిల్ల ఎక్కడ నుండి వచ్చామో, ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే ఎక్కడికి వెళ్తామో పూర్తి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ దేవుడు ఇచ్చేశాడు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఆయన యొక్క మాటలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రపంచం సంబరాలతో ఉండిపోయింది. కాలం మారుతా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటా ఉన్నారు. తర్వాత దేవుడు సంవత్సరం ఇచ్చాడని చెప్తా ఉన్నారు. మంచిదే, సంవత్సరం మారింది. క్యాలెండర్, కొత్త క్యాలెండర్ తన గోడ తెగిస్తూ ఉన్నారు. క్యాలెండర్ మారిందని సంబరపడిపోతా ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో కాలం మారిపోతుందని, నన్ను చేసినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడని మరి తెలియనటువంటి సమాజం. ఏముంది తర్వాత ఎలాగైనా బతికినా ఏం లేదని అనుకుంటా ఉన్నా సమాజం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని మాట మనకు తెలుసు. మనం ఎలా ఉపయోగించుకుంటున్నా ఉన్నాం. ఈ జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటే ఇక తర్వాత యుగ యుగములు, తరతరములు తీరని బాధ, నరక వేదన ఉంది. అది మనం మర్చిపోకూడదు. చాలా ప్రమాదానికి వెళ్ళిపోతాం. ఆ బాధ మన వద్దు. ఇంట్లో మనం వేడి నీళ్ళు స్నానానికి పెట్టుకునేటువంటి ఆ నీళ్ళలో అనుకోకుండా చేయి పెట్టినప్పుడే మర్చిపోయి ఎంతో వేదన పడతాం. ఎంత వేడి,
అలాంటిది యుగ యుగములు తరతరములు ఆత్మకు వేదన. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మ అది ఆవిరైపోయి మాడి మసైపు బొక్కైపోదు. ఆత్మకు చావు లేదు. అది దేవునికి అవిధేయులుగా మారిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే తమ కాలాన్ని ముగించుకున్నారో వారి యొక్క ఆత్మ వేదనతో 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 ఎన్ని సంవత్సరాలు నో స్టాప్ లేదు. ఎవర్ లాస్టింగ్ వేదనే. ఆ బాధ మనకొద్దు. ఈ భూనివాస కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. జాగ్రత్త పడండి. మన దినములు ఎలా ఉన్నాయి? ఈ జీవితాన్ని దేవుని కోసం మనం ఎంతవరకు ఉపయోగిస్తా ఉన్నాం? మన జీవితాన్ని ఎలా చక్కబెట్టుకుంటా ఉన్నాం? దేవుడు చెప్పాడు ముందే అక్కడ. ఆ రోజు హిజ్కియాతో చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీ బ్రతుకు సరిగా లేదు, మార్చుకో. వేదన పడ్డాడు, కన్నీళ్లు గాడ్చాడు, ఆయుష్కాలం దేవుడు ఇచ్చేసాడు. మన ప్రాధాన్యపడిన ఈరోజు ప్రవక్త వచ్చి చెప్పే దాఖలాలు లేవు. దేవుడు దర్శన రూపంలో వచ్చి చెప్పే దాఖలాలు లేవు. బైబిలే ఉంది, పూర్తిగా సంపూర్ణంగా రాయబడింది. మన భక్తులుగా మనం జీవించాలి. ఎన్నో మాటలు చెప్పాడు దేవుడు. అబద్ధం ఆడకండి, వ్యభిచరింపకండి, పొరుగువాడిని ఆశించకండి, పరిశుద్ధంగా జీవించండి, యథార్థవంతులుగా ఉండండి, న్యాయవంతులుగా నడుచుకోండి. యెహోవా ఎలాంటి వాడు? ఆయన అందరికీ ఉపకారి. మీరు కూడా ఉపకారం చేయండి. ప్రేమైన దేవుని పిల్లల, ఇలా మన జీవితంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? పరలోకములో ఉన్న దేవుడు ఆయన మన మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావం, దైవత్వ స్వభావం మన జీవితంలో ఇంకా మెరుగుపరుచుకుంటూ పెంపొందించుకుంటూ ఈ సమాజానికి దైవత్వాన్ని చూపించవలసినటువంటి బాధ్యత మనదే. క్రైస్తవ ప్రపంచం అప్పుడు పోయిన సంవత్సరం ఒక వాగ్దానం, ఈ సంవత్సరం ఒక వాగ్దానం. ఇప్పుడు దేవుడు నాకేం ఇస్తాడు అని వాగ్దానం చూశారు. కానీ ఉన్నటువంటి ఈ కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను? అసలు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అసలైన వాగ్దానం మర్చిపోయారు. ఏవేవో ఉన్నటువంటి వాగ్దానం ఉన్నటువంటి బైబిల్లో ఉన్న వాళ్ళు తీసుకొని అప్పుడు ఆ వాగ్దానం వచ్చింది, ఇప్పుడు ఈ వాగ్దానం వచ్చింది. పోనీ ఆ వాగ్దానం ఏంటంటే అందులో ఉన్నటువంటి మాటలు అవన్నీ దేవుని మాటలే. అయితే అవన్నీ కూడా బైబిల్లో మాటలే కదా. ఒకప్పుడు ఎప్పుడో అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నువ్వు చూపించే దేశానికి వెళ్ళిపో. ఆ వాగ్దానం వచ్చిందంటే ఇప్పుడు ఈ వాగ్దానం అయితే ఏ దేశానికి వెళ్ళిపోవాలి? నీ రాకపోలేదు యెహోవాను కాపాడు. మంచిదే, దేవుడు ఆ రోజు ఇశ్రాయేలుకు చెప్పాడు. ఈరోజు నిజంగా దేవుడు కాపాడుతాడు. ఈ మాట పట్టుకొని ఇదే సంవత్సరం జీవితాంతం అదేనా? బైబిల్లో ఎన్నో మాట దేవుడు రాయించలేదా? ఆయా కాలాలలో భక్తులకు వాగ్దానం ఇచ్చాడు. ఒక్కొక్కరికి విడివిడిగా సందర్భాన్ని బట్టి కొందరికి ఇచ్చాడు. కానీ జన సమూహానికి ఎలా బ్రతకాలో కొన్ని మాట దేవుడు చెప్పాడు. చివరికి క్రైస్తవ ప్రపంచానికి, దేవుణ్ణి తెలుసుకోవాల్సినటువంటి సమాజానికి, నిత్య జీవంకు మనం చేరుకోవాలంటే ఇచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానం మనకు ముఖ్యం. మాట వాగ్దానం అంటే దేవుడు ఇచ్చిన మాట మనకు. చూద్దాం ఒకసారి ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక వాగ్దానం ఇదే. యోహాను రాసిన మొదటి పత్రిక, ముగించుకుందాం త్వరలో. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 25వ వచనం. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో చూద్దాం. నిత్య జీవము అనుగ్రహింతును అన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నాయన, మీకందరికీ నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. ఇది నేను మీకు ఇస్తున్న వాగ్దానం. ఇది మీకు రావాలంటే, ఇది మీరు పొందుకోవాలంటే, ఆ పరలోకాన్ని సాధించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, ఇదిగో నేను చెప్పిన మాట ప్రకారంగా జీవించండి, నా అడుగు జాడలో మీరు నడుచుకోండి. అంటే ఆయన మాట ప్రకారంగా యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన దినాల్లో ఆయన చెప్పిన మాట అదే. నేనే మార్గము,
నేనే సత్యము, నేనే జీవం. ఆయన జీవమా, ఆయన నిత్య జీవానికి మార్గమా? నిత్య జీవానికి మార్గం ఆయన. ప్రియమైన దేవుని క్యారెక్టర్ మారింది. క్యారెక్టర్, మన క్యారెక్టర్ ఎలా ఉంది? ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు భక్తిగానే ఉందా, ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ మారిందా అంటే 2 విషయాలు గమనించాలి పిల్లలు. క్యారెక్టర్ మారిందంటే కొంతమంది సరిగా మొదట్లో ఒకప్పుడు సరిగా ఉండరు, తర్వాత క్యారెక్టర్ మార్చేసుకుంటే దేవుని మాట ప్రకారంగా వాళ్ళు బ్రతకాలనుకుంటే మారుతుంది, అంటే పాజిటివ్లోకి వస్తారు. ఇంకొంతమంది క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మారుతుంది, భక్తిలో నుండి చివరికి భక్తిహీనంగా మారిపోతారు. ఇలా కూడా మారుతారు. మనం ఎలా ఉండాలంటే భక్తిలో నుండి ఇంకా భక్తిలోనే వస్తాగాలి, విశ్వాసంలో నుండి ఇంకా విశ్వాసంలో వృద్ధి పొందాలి. ఒకవేళ అవిశ్వాసంగా ఉన్నామా, ఇంకా విశ్వాసంలో మనం రావాలి. దేవుని మాట వినగానే మార్చేసుకోవాలి. ఈ పెద్ద టైం పట్టవలసిన అవసరం లేదు, క్షణంలో మార్చుకోవచ్చు మన హృదయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటలన్నీ మీకు తెలియజేయడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడి ఇచ్చినటువంటి కాలం ఉంది, భూనివాస కాలం. మనకంటూ దేవుడు కొంత కాలం ఇచ్చాడు, అదే భూనివాస కాలం. ఈ నివాస కాలం మన దినములన్నీ గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మనం అనుకోవచ్చు, నాకు ఇంతే వయస్సు కదా, ఇంకా ఎంతో వయస్సు ఉంటాయి కదా అని మనం భ్రమపడచ్చు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి మెలుగుగా ఉండాలి, జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ యొక్క మాట నేర్చుకుని మీరందరూ వాక్యం నేర్చుకుంటూ, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, అనేకులు తెలియజేస్తూ, మీ జీవిత కాలంలో కొందరినైనా మరి దేవుని వైపు నడిపించే విధంగా మీరు ఉండాలని ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్న పిల్లలు, మరి దేవుని కోసం గొప్పగా మీరు జీవిస్తూ పరమందు ఉన్నటువంటి దేవుణ్ణి మీరు సంతోషపరుస్తారని ఆశిస్తూ మరి కొన్ని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ ప్రార్థనలో ఏకీవించవలసిందిగా తెలియజేస్తూ ఉన్న పిల్లల ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి, మీరు వ్రాయించినటువంటి కొన్ని మాటలు నేను విన్నాము ఆయన. సృష్టికి కాలం ఇచ్చాము ఆయన, ఆ కాలం మీ యొక్క ఆధీనంలో ఉంది. ఆ కాలం తండ్రి మార్చేవారు మీరేనాయన, శక్తిమంతుడు. ఇదిగో నాయన, మాకంటూ కొంత ఆయుష్కాలం ఇచ్చారు నాయన. ఈ జీవిత కాలంలో దినములు గడిచిపోతూ ఉన్నాయి. మా యొక్క జీవితం ఎలా ఉందో తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క మాట తండ్రి మీ పిల్లలందరూ ఉంచాను ఆయన. ఇదిగో తండ్రి, సంవత్సరాలు గడిచే కొద్దీ మనిషి క్యారెక్టర్ మారుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన, తనలో ఉన్నటువంటి క్యారెక్టర్ను తండ్రి నీకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నాడు ఆయన. ఇదిగో తండ్రి, మీరు రాయించిన మాటలు తండ్రి మేము ఎన్నో తెలుసుకున్నాం. అయినను మేము నేర్చుకున్న మాటలు నీ జ్ఞానం ద్వారా తండ్రి స్వల్పమే. ఇంకా మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో నిశ్చితం చేసి ఉన్నారు. మా జీవిత కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి మిగిలినటువంటి ఉన్నటువంటి కొద్ది కాలంలో తండ్రి ఏవైతే నీకోసం మేము సక్రియలు చేయాలో మేము తండ్రి ఆ చేస్తూ అనేకులు తండ్రి మా శక్తి కొలిది తండ్రి నీకోసం తండ్రి కొన్ని ఆత్మలను సంపాదిస్తామని ఇదిగో తండ్రి మేము కూడా వాగ్దానం చేస్తా ఉన్నాం. నిత్య జీవం ఇస్తారని మీరు మాకు చేసిన వాగ్దానం నాయన. అయితే కొంతమంది ఆత్మలను రక్షిస్తామని మేము కూడా తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాం ఆయన. మేము కూడా మాట ఇస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా యొక్క మాటను మేము నిలబెట్టుకునే విధంగా తండ్రి మమ్మల్ని ఆరోగ్యంగా సురక్షితంగా కాచి కాపాడుతాను. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.